అందరికీ నమస్కారం అండి. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. లైఫ్ ఎలా నడుపుకోవాలనేది ఒక ప్రణాళిక లేకుండా బతికిన రోజులు కొన్ని ఉన్నాయండి. నా జీవితంలో కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లికి ఒక కొడుకున్నాడు అనుకోండి, ఆ కొడుకుని వదిలిపెట్టి తల్లి ఉండలేదు. ఎక్కడికన్నా ఇతర దేశాలో ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి, ఓ రూపాయి సంపాదించాలని ఆలోచన వచ్చిందనుకోండి కొడుక్కి, తల్లి అయ్యి బాబోయ్ నాకు ఒక్కడే కొడుకు కదా, ఆ కొడుకుని వదిలిపెట్టి నేను ఉండలేను, ఎలాగా ఈడు వెళ్ళిపోతే నేనేమైపోతాను అని ఆందోళనకు గురైపోయే తల్లులు ఉన్నారు. అందులో మా అత్తగారు ఉన్నారండి. అందుకు చెప్తున్నాను. నేను నవ్వొస్తుంది ఆవిడని తలుసుకుంటే. నాకు ఆవిడ మనస్తత్వం ఎటువంటిదంటే అందరూ ఆవిడ చుట్టూ కోడిపిల్లల్లాగా ఉండాలి తప్ప ఏ ఒక్కరిని వదిలిపెట్టి ఒక్కరోజు కాదు ఒక్క పూట కూడా ఉండదండి. కోడలో దగ్గరే ఉండాలి, కూతురు దగ్గరే ఉండాలి, అల్లుడు దగ్గరే ఉండాలి, కొడుకు దగ్గరే ఉండాలి, మనవలో తన చుట్టూ ఉండాలి. ఏ ఒక్కళ్ళు కూడా ఆవిడని మిస్ అయ్యి బయటికి వెళ్ళకూడదు. అలా అనుకుని అంటే అది అప్పుడు రోజులు కనుక జరిగినాయండి, ఇప్పుడు రోజుల్లో జరగవండి అయ్యి. ఎందుకంటే అలాగని పిల్లల భవిష్యత్తులు పాడవుతాయి, పెద్దోళ్ళ భవిష్యత్తులు పాడవుతాయి. ఈ రోజు వచ్చిన అవకాశం ఇంకో రోజు రాదు. ఇప్పుడు ఒక ఉద్యోగం ఎత్తుక్కున్నాం, మనం ఎక్కడో ఇతర దేశాలు వెళ్ళాలి, లేకపోతే ఇంకొక ఊరు వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటాం. అనుకున్నప్పుడు విలేజ్లో ఉన్నవాళ్ళు ఆలోచనలు వేరుగా ఉంటాయి, టౌన్లో ఉన్నవాళ్ళు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ విలేజ్ కాదు టౌన్ కాదు అయినా సరే ఈవిడి టౌన్ అయినా సరే ఈవిడి ఆలోచనలు వేరుగా ఉండేవి. ఎవరిని ఎక్కడికి పంపించేది కాదు. మా ఆడపడుచు గారు అబ్బాయి పాపం హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటాకి వెళ్తానంటే గొళ్ళు మని ఈవిడ ఏడ్చేసేది. వాళ్ళ నానమ్మ కాదు అమ్మమ్మ ఏడ్చేసేది. అలా మరి వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళ పెళ్ళం బిడ్డలను ఎలా పెంచుకుంటారండి? అందుకు కొన్ని మనం సడలించుకోవాలి. పెద్దోళ్ళు ఆ అవకాశాన్ని వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. తర్వాత రమ్మంటే రాదు, వయసు అయిపోద్ది, అవకాశాలు పోతాయి. ఏమంటారు చెప్పండి? అలాంటి అవకాశాలు పోగొట్టుకోకూడదు. వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుని మనకంటూ ఒక స్థానం కల్పించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అది లేదు మనం ఇంకోసారి వెళ్ళొచ్చు, మా అమ్మ ఎడుతుంది, మా అక్క ఎడుతుందని మానేస్తే లైఫ్ అక్కడ ఆగిపోద్ది. అలా చేసింది మా అత్తగారు. అలాగే ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టి ఉండేది కాదండి. నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే అసలు బాబోయ్ ఊరుకునేది కాదు. ఒక పూట అయిపోయి సాయంత్రం అయ్యేటోడికి మళ్ళీ ఆవిడ దగ్గర ఉండాలి. అలానే ద్వేషి కాదండి, ప్రేమ, అతి ప్రేమ. అసలు వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి. అత్తమాను లక్ష్మి 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 అంట చుట్టూ తిరుగుతూ ఉండేది. అదొక రకమైన ప్రేమ అండి. ఇప్పుడైతే ఆ ప్రేమలు లేవండి. కానీ ఏంటో మరి భగవంతుడు దయో ఏంటో నాకు తెలియదు కానండి, మా అత్తగారు నేను ఎలా అయితే ఉన్నామో మా కోడలు నేను అలాగే ఉన్నాం. అందరూ అంటారు వాళ్ళ అత్తగోళ్ళు అలా ఉండేవారు తల్లి పిల్లలాగా, ఈ అత్తగోళ్ళు తల్లి పిల్లలా ఉంటున్నారు అని. ఏ రోజున ఒకళ్ళనొకళ్ళు మాట అనుకుంటాం మాకు తెలీదు. ఇన్ని సంవత్సరాలు మా కోడలు పెళ్ళి 15 సంవత్సరాలు అయింది. మా అత్తగారితో అన్ని సంవత్సరాలు చేశాను. ఎప్పుడు నేను అంటాం కానీ వాళ్ళ చేత అనిపించుకోవటం కానీ లేదు. అంతే లైఫ్ మనం లీడ్ చేసేటప్పుడు అండి, మనం ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోతే ఏ గొడవలో ఉండవండి. దాన్ని చిన్నదాన్ని పెద్దది చేసుకుంటే పెద్దదైపోతూ ఉంటుంది. మా అత్తగారు అతి గారాబం అతి ప్రేమ వల్ల భవిష్యత్తులు పాడైనవి అని నేను చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలంటే వెళ్ళనివ్వలేదు, ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలంటే వెళ్ళనివ్వలేదు, కొడుకు గల్ఫ్ వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. అంటే అందరూ అక్కడే ఉండిపోయాం, ఆగిపోయాం కదండి. లైఫ్ ఆగిపోయింది కదా, ఎదుగుదల ఆగిపోయింది. నేను అస్తమానం అనుకుంటా ఉంటాను, ఆవిడ పెద్ద రకానికి గౌరవించండి, ఎవరో కాదని అనలేకపోయారు. కానీ ఇప్పుడైతే అలా కుదరదండి. ఇప్పుడు పంపించాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు చూసుకోవాలి. మనం ఎంతండి, వాళ్ళు వెళ్ళి రూపాయి సంపాదించుకుంటే తల రూపాయి రేపొద్దున వెనకేసుకుంటారు. మనం అడ్డు చెప్పేస్తే మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం కదా. అది పెద్ద రకాన్ని నిలబెట్టుకునేది అప్పుడు రోజులు కనుక అలా నిలబెట్టారు. ఇప్పుడు రోజుల్లో అయితే అది ఏమి ఉండదండి. ఏమంటారు చెప్పండి?